ఫోటోకు స్టిల్స్ ఎట్లా ఇస్తారంటే, ఎవరైనా భూమిని ఆకర్షణ శక్తి ఉంటది కదా! దాని ఆధారంగానే కదా! భూమి సపోర్ట్‌గానే పైకి ఎగురుతాం. భూమి సపోర్ట్‌గానే మనం వస్తువుని లేపుతాం. ఆ భూమిని ఆధారంగా తీసుకొని లేపుతాం. కానీ చంద్రుని మీద భూమి ఆధారం ఎట్లుంటది? పైకుంటది. కాబట్టి ఆడికి పోంగానే ఏంటది? మన ఉనికి మారుతది కదా! మన కాళ్ళు అటైతాయి, తల కిందకైతది. రాకెట్ కూడా ఏమైద్ది? పైకి పోయేటప్పుడు తల పైకుంటది, తోక కిందకుంటది. కానీ చంద్రమండలం ఏరియా పోగానే అటు ఆకర్షణ శక్తికి దాని తల పైకెత్తి తోక అటయిద్దనమాట. అట్లయితది కదా! అయితే ఇక్కడేందంటే భూమి మీద మనం స్టిల్ పెట్టినప్పుడు కూడా సైడ్‌కి భూమి ఆకర్షణ శక్తి ఉందనుకో చంద్రునిలాగా, పైకి చంద్రునికున్నట్టు ఇటు సైడ్‌కి భూమికి ఆకర్షణ శక్తి ఉందనుకో, మన కాళ్ళు అటయితాయి. సైడ్‌కైతది, తల ఇటయితది. ఇట్లయితది. మళ్ళా పైకి ఆకర్షణ శక్తి ఉంటే పైకి తల అయితది, పైకి కాలయితది, కిందికి తల అయితది. మరో పక్కకు ఆకర్షణ శక్తి ఉంటే అటు కాలయితది, ఇటు తల అయితది. ఇట్లయితది అన్నట్టు ఇగ. భూమి ఆకర్షణతో సంబంధం లేకుండా. చూసారా? ఇట్లుంటది కదా! మనం పెట్టే స్టిల్ కూడా భూమి మీద ఒక స్టిల్ పెడితే సినిమా యాక్టర్లు వాళ్ళు ఎట్లా పెడతారంటే, ఈ భూమి ఆకర్షణ శక్తితో సంబంధం లేకుండా వేరే ఆకర్షణ శక్తితో సంబంధం ఉంటే ఎట్లుంటదో అలా పెడతారనమాట. ఇదే భూమి మీద. చూసినావా? పెట్టి ఈ భూమి ఆకర్షణ శక్తితో సంబంధం లేదు. ఉండదు. అలా ఉండకుంటే ఎట్లుంటది? అట్లా ఉంటారంటూ. అలా స్టిల్ ఉంటదన్నట్టు ఆ వ్యక్తి ఉనికి. అప్పుడు మంచిగొస్తదంట స్టిల్. ఒక స్టిల్ భూమి మీద ఎలా పెడతారంటే, భూమిని ఆధారంగా తీసుకొని పెడతారు కదా! భూమి ఆధారం లేకుంటే స్టిల్ ఎట్టుంటది? భూమిని తీసేసినామనుకో, ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తే లేదు. ఆడప్పుడు ఉనికిని కోల్పోదు కదా! విగ్రహం ఉనికిని కోల్పోతది కదా! అప్పుడు దాని తల దిశ మారుతది, కాళ్ళ దిశ మారుతది, శరీరం దిశ మారుతది. ఆ! అట్లనమాట. అంటే తోక, తలకాయ లేదనుకో, అప్పుడు ఏదంటే తోక అనుకుంటావు, ఇది తలకాయ అనుకుంటావు. అట్లనే స్టిల్ కూడా ప్రారంభం లేదు, ఎండింగ్ లేదు. అట్లా అనమాట. ఓకే. ఇప్పుడు మనిషి పుట్టడము, చావడం ఉంటది. పుట్టడం లేదు, చావడం లేదు. 2 లేవు. కానీ ఆ జీవిని ఎట్లా పరిగణిస్తావు? స్టిల్ అట్లుంటదనమాట. పాట కూడా ఇలాగే పాడతారు. కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలి. కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. ఇలాగే చెప్పాలి. ఇలాగే మాట్లాడాలంటూ. ఒక విషయం గురించి ఒక ప్లేస్‌కి పోయినప్పుడు ఇలాగే మాట్లాడాలి. మనం ఒక ఊరికి పోయినప్పుడు విషయాన్ని ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఒక రాజు ఉన్నాడనుకో, తప్పు చేస్తే ఎవరికైనా శిరచ్ఛేదనం చేస్తాడు అందరికీ. అయితే తను తప్పు చేసిండు. చేస్తే తనకు కూడా శిరచ్ఛేదనమే. తన భార్య తప్పు చేసింది. తన భార్యకు కూడా శిరచ్ఛేదనమే. తన వాళ్ళు చేసినా అదే శిరచ్ఛేదనం. అంతేగాని మా వాళ్ళు రాజకుటుంబం మేమేం చేయము. మిమ్మల్నే చేస్తామని ఉండదు కదా! తను తప్పు చేస్తే తను కూడా శిరచ్ఛేదనం చేయించుకుంటాడు. అది రాజనీతి అంటారు కదా! అట్లా అంట. ఒక విషయాన్ని ఇట్లా చెప్పాలి. అంతేగాని మీరు మోడిఫై చేసి కావాలని చెప్పడము, నచ్చేలాగా చెప్పడము, నచ్చక ఉండేలాగా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడము, అలా చెప్పకూడదనమాట. ఉదాహరణ చెప్తాను. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పుట్టేటప్పుడు ఎట్లా పుడతాం? నగ్నంగా పుడతాం కదా! పుట్టినాక మనం బట్టలేసుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, గాజులేసుకుంటాం. ఇన్నుంటాయి స్టైల్స్, హెయిర్ స్టైల్ ఇవన్నీ ఏదో మారతాయి. కానీ తల్లి గర్భంలో వెళ్ళినప్పుడు బట్టలు లేకుండానే పుడతాం కదా! అయితే ఆ తర్వాత బట్టలేసుకుంటాము. మంచి, చెడు, నాగరికత ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి ఏం చేసిండంటే పుట్టుక నుండి ఎలా ఉంటాడు? తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు ఎట్లా బరిబాతున్నాడు, భాష తెలవదు, ఏం తెలవదు కదా! అలా ఉన్నాడన్నట్టు. బట్టలేసుకోలే. అలా ఉంటే ఎట్లుంటది? పెద్దగయ్యిండు, ముసలోడయిండు. అప్పటిదాకా తల్లి గర్భం నుండి వచ్చినట్టే ఉన్నాడు. ఆయనకు డ్రెస్ లేదు, భాష లేదు, ఆలోచన లేదు, నాగరికత లేదు. ఆ! ఇంకప్పుడు ఆయన ఎలా ఉంటాడు? విషయాన్ని ఇలా చెప్పాలన్నమాట. మీరు ఇలా మాట్లాడాలి ఏ విషయం గురించైనా. అంటే ఏదైనా ట్రావెల్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా మాట్లాడాలన్నమాట విషయం గురించి. అలాగే మీరు ఫేస్ క్యామ్‌లా గానీ, లేకుంటే ఆర్టికల్స్ తయారు చేయడం గానీ, ఒక ఆర్టికల్‌ని చదివి చెప్పడం గానీ ఇలాగే చెప్పాలి. ఉదాహరణకు ఓ పతివ్రత ఉంది. ఆమె పెళ్ళికి ముందు ఎంతోమంది అబ్బాయిలను చూసినప్పుడు, నచ్చిన అబ్బాయిలను చూసినప్పుడు కామం కలుగుతది. ఆమె కూడా అంగస్తంభన కలుగుతది. భావప్రతిఘనత కలుగుతది, లీక్ అయితది. ఇది అబ్బాయిలకు కూడా అయితదన్నట్టు. ఇది అబ్బాయిలు కావాలని కలిగించుకోరు. అది సృష్టి ధర్మం. సృష్టి ధర్మంగా అయితదనమాట. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు కూడా పతివ్రత. ఆమె పతివ్రత అన్నట్టు. ఒకడు తప్ప మరోవరిని మనసులోకి రానివ్వదు. కానీ అలాంటి స్త్రీకి కూడా మనస్సు అలా అయితదనమాట. అంటే అది వయస్సు అన్నట్టు అలాంటిది. ఒక పురుషుడిని చూస్తే భర్త ఉండంగా కూడా పరపురుషుడిని చూస్తే ఆమె కామం కలగవచ్చు, భావప్రాప్తి కలగవచ్చు, శృంగారం కలగవచ్చు, విపరీతమైన కామ కోరికలు కలగవచ్చు. తెలియకుండా ఆమెకు లీక్ అయితదనమాట. దీనికి ఆమె తప్పు కాదంట. అది జెన్యూన్ అనమాట. అది శరీర ధర్మం. ఆమె ధర్మం కాదు. సృష్టి ధర్మం. అంటే ఆమె శరీర ధర్మం అది. కామం అనేది కోరిక కలగడము, ఆర్కానిజం కలగడము, పురుషుని చూస్తే ఆకర్షణకు లోనవ్వడం అది శరీర ధర్మం. అంటే ఇప్పుడు అయస్కాంతం ఉన్నది. అయస్కాంతం ఇనుముని ఆకర్షిస్తది. ఇనుముని అయస్కాంతం ఆకర్షిస్తదో, స్త్రీకి పురుషుని మీద కోరికలు, పురుషుని మీద స్త్రీ కోరికలు అనేది శరీర ధర్మం. వాళ్ళ ధర్మం కాదు. వాళ్ళు కలిగించుకుంటారేమో కొన్నిసార్లు గానీ, వాళ్ళు కలిగించుకోకుండా కూడా కలుగుతాయన్నట్టు. దానికి ఎవరు బాధ్యులు కాదు. ఆ స్త్రీ కూడా బాధ్యులు కాదు. ఆమె లంజా అని చెప్పడం కరెక్ట్ కాదు కదా! కంటెంట్ ఇలా చెప్పాలన్నమాట మీరు. ఓకే. కావాలని చెప్పకూడదు. జెన్యూన్‌గా చెప్పాలన్నట్టు కంటెంట్. జెన్యూన్‌గా ఉండాలి. అది జెన్యూన్ కావాలి. జెన్యూన్‌గానే చెప్పబడాలి. జెన్యూన్‌గానే చెప్పాలి. అందుకే చూడండి మోడల్స్ నగ్నంగా ఉంటారు. రకరకాల భంగిమలు పెడతారు. ఆకట్టుకునే భంగిమలు పెడతారు. కానీ అవి కామంతో పెట్టరు. కామం కలిగించడానికి పెట్టరు. వాళ్ళు కామంతో పెట్టరు. కామం కలిగించడానికి పెట్టరు. వాళ్ళు శరీరాన్ని చూపిస్తున్నారు. అంతే. వాళ్ళు కామం కలిగించడం లేదు. కామంతో పెట్టడం లేదు.
అది ఎటువరకి కామం కలుగుతుంది అంటే, వాడికి గూడా కలగదు. వీళ్ళ వల్ల వాళ్ళకి గూడా కలగదు. వాడు గూడా కలిగించుకోలేడు. కలగదు. కానీ అప్రయత్నంగా వాని శరీరంలో కలుగుతే దానికి వాళ్ళు కారణం గారు, వీళ్ళు కారణం గారు. అది శరీర ధర్మం. ఈ నగ్న శరీరం చూసినప్పుడు వాడిలో కామం కలుగుతదంటే, వాడి శరీర ధర్మం, వీళ్ళ శరీర ధర్మం. అది భగవంతుడు పెట్టిందే తప్ప వీళ్ళు కారణం కాదు. వీళ్ళు కలిగించడం లేదు, వీళ్ళు పొందడం లేదు. అలాగే వానికి గూడా వాడు కలిగించుకోవడం లేదు. వాడికి అద్ సహజంగానే వాడి శరీరానికి కలుగుతా ఉంది. అట్లుంటది. మోడల్స్ నగ్నంగా స్టిల్స్ ఇస్తారు చూసినావా? అట్లుంటదంట. అందుల రెచ్చగొట్టారు, వాళ్ళు రెచ్చిపోతూ పెట్టారనమాట. చూసారా? చక్కగా నగ్న ప్రదర్శన చేస్తూ ఉంటారు కదా! సౌందర్యాన్ని నగ్నంగా చూస్తారు కదా! అదన్నమాట. అందులో వికారం ఉన్నది. అవ అట్లనమాట. మీరొక విషయాన్ని ఇలాగ చెప్పాలంట. ఒక కంటెంట్‌ని గాని, ఒక విషయాన్ని గాని, ఒక ప్లేస్‌కి పోయినప్పుడు ఆ ప్లేస్ గురించి మాట్లాడడం గాని ఇలా చెప్పాల్సుంటది. ఇప్పుడు ఎంత పతివ్రతకైనా పెళ్ళికి ముందు కామం కలుగుతది ఓ అబ్బాయిని చూసినప్పుడు. ఆ! అబ్బాయిలకు అమ్మాయిలను చూస్తే కలిగినట్టు అమ్మాయిలకు కలుగుతది. కలిగి విపరీతమైన కామం కలిగి వెంటనే సెక్స్‌లో పాల్గొనాలి అనే ఒక తీవ్రత కలుగుతదంట ఆడవాళ్ళకు కూడా. కలిగి ఇంటికి పోయి ఏం చేస్తారు? ఖతం తలుపులేసుకొని బాగా బెడ్ మీద బొర్లి పురుషునితో సెక్స్‌లో పాల్గొనడం చేసి వాళ్ళు అలా చేస్తారంట. సో, అది ఎట్లుంటదంటే ఇప్పుడు దెబ్బ తాకినప్పుడు మనం ఎట్లయితే అరుస్తామో అలా వాళ్ళకు అబ్బాయిని చూసినప్పుడు కామం కలిగినప్పుడు బెడ్ మీద పడుకొని అలా ఒర్రుతా ఉంటారంట. ఒరగనే వాళ్ళకి బాగా ప్రోత కలుగుతా ఉంటది. అలా ప్రతిరోజు చేస్తా ఉంటారంట. ఇది సృష్టి సహజం. ఇప్పుడు దెబ్బలు తాకినప్పుడు ఎలా అయితే అరుస్తామో వాళ్ళకి కామం కలిగినప్పుడు అలా చేయబుద్ధి అట్లా చేస్తుంటారు. అలా వాళ్ళ తప్పు లేదనమాట. కానీ కావాలని అలా చేయడం మాత్రం తప్పు. వాళ్ళు కావాలని చేస్తే అది కల్పించుకొని చేసినట్టు. కానీ సహజంగానే అట్లయితే మాత్రం అది వాళ్ళ తప్పు కాదు. ఇగో కంటెంట్ కూడా ఇలా చెప్పాల్సి ఉంటదనమాట. అంతేగాని కావాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కానీ అలా చెప్పబడతాం చూసినావా మనం ఒక ప్లేస్‌ని చూసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ వచ్చి అలా చెప్పబడితే అలా ఫీలింగ్ కలిగి కోపం వస్తది. అది మనం కావాలని కలిగించుకుంటామా? నవ్వొస్తది కొన్నిసార్లు. కావాలని కలిగించుకుంటామా? అలా మనం చెప్పబడాలంట. మనలో కలిగే మార్పు వల్ల అలా చెప్పబడితే అది మనం చెప్పినట్టు. జెన్యూన్ అంట. మనం చెప్పినట్టు కాదు. అది జెన్యూన్‌గా అలా అయితాం అన్నట్టు. అది జనం వింటారంట. అయితే ఈ సహజత్వాన్ని బేస్‌గా తీసుకొని కంటెంట్ సైకోలాగా పిచ్చి పిచ్చిగా చేసుడు, బిహేవింగ్ చేసుడు, లవ్ చేసుడు, అమ్మాయిని ఆ! సైట్ కొట్టుడు, అమ్మాయి లవ్‌లో పడుడు, అమ్మాయి అలుగుడు, ఆమె కోసం ఏదో టీజింగ్ చేసుడు, ఆమెను ప్రేమించుడు, హృదయం ఇచ్చి ఇట్లా చేస్తారు కంటెంట్లు ఉంటాయి కదా! ఇవన్నీ కావాలని చేస్తారనమాట. కావాలని సైకోలాగా పిచ్చి పిచ్చిగా చేస్తారవి. జెన్యూన్‌కు విరుద్ధంగా చేసి వీటిని ఎట్లా పెడతారు? ఇవి సృష్టి ధర్మంలాగా పెడతారంట. వాడు జెన్యూన్ కావాలని పిచ్చి పిచ్చిగా చేసినట్టు కాకుండా ఆహ్, ఆహ్, కావాలని చేసినట్టు జెన్యూన్‌గా కాకుండా పిచ్చి పిచ్చిగా సైకోలాగా చేసి దాన్ని ఎట్లా పెడతారంటే ఇప్పుడు దెబ్బ దెబ్బ తాకినప్పుడు నువ్వేం చేస్తావు? వాయో వావ అని అరుస్తావు కదా! అగో అలా పెడతారంట. అలా జరిగినట్టు పెడతారు. కావాలని చేసినట్టు పెట్టరు. ఆ! జెన్యూన్‌గా పెడతారు. ఒక సృష్టి ధర్మంలాగా. ఇప్పుడు దెబ్బ తాకితే అరుస్తావు. అమ్మాయిని చూస్తే కామం కలుగుతది. ఇంటికొచ్చి బాగా బొరవుద్ది. అది ఆడోళ్ళకి కూడా అయిద్ది. ఎంత పతివ్రతకైనా, భక్తి పూజలు ఉండే అమ్మాయికైనా అలా చేస్తది. హస్తప్రయోగం చేస్తది. అంటే అది కావాలని చేయదు. అలా అయితా ఉంటదంట. అలా చేత్తది తను బెడ్ మీద పడుకొని. తనకయితది. అది సృష్టి ధర్మం గదా! ఇగో ఇట్లా సైకోగా జేసి, కావాలని సైకోలాగా పిచ్చి పిచ్చిగా జేసి, అదే అలా అయినట్టు చూపెడతారంట. అప్పుడు వాళ్ళ తప్పు గాదు గదా! అగో కంటెంట్ ఇట్లా క్రియేట్ జేస్తారనమాట. ఇదొక టెక్నిక్. అంటే ఇది ఎట్లుంటదంటే, ఒక వ్యక్తిని మనం కావాలనే యాక్సిడెంట్ జేసినాం. బండి మీద పోతూ మన శత్రువును పక్కోడిని యాక్సిడెంట్ జేసి, మనం చూడక యాక్సిడెంట్‌లో వాడు తాకింది, ప్రాణమైంది, బ్రేక్ ఫెయిల్ అయింది అని జెప్తే, మనం తప్పట్టరు గదా! పగోడన్నారు మనకు శిక్ష ఉండదు గదా! యాక్సిడెంట్‌గా చూస్తారు గదా! అగో అట్లన్నట్టు. ఇగ కంటెంట్ చేసుడు ఇట్లా అన్నట్టు. ఇది టెక్నిక్. కంటెంట్ చేసే టెక్నిక్. అలాగే ఒక ఆర్టికల్‌ను మనం చదవడం గూడా ఇలాగే చదవాలి. దాన్ని చెప్పడం గూడా ఇలాగే చెప్పాలి కెమెరా ముందు. అంటే చెప్పాను గదా! ఇప్పుడు ఒక సెక్స్ కోరికలు పవిత్రమైన మనిషికి గూడా, ఒక పతివ్రతకు గూడా ఒక అబ్బాయిని చూడగానే ఫీలింగ్స్ శరీరంలో కలుగుతాయి. దానికి ఆమె కారణం గాదు. ఆ శరీర లక్షణం అది. శరీర ధర్మం. ఆమెకు అతీతంగా అలా జరుగుతది. ఇంటికి పోయి ఏం చేస్తది వెంటనే శృంగారంలో పాల్గొనాలని బెడ్ మీద వండి పొరులుతది. హస్తప్రయోగం అది. ఆమె చేసుకోదు. అలా పొర్లుతది. అది గూడా అది అలా అవ్వడంలో భాగం అన్నమాట. అది శరీర ధర్మంలో భాగం. అలా చేయబడతదన్నమాట ఆమె. ఆ తర్వాత ఆర్గానిజం కలుగుతది. అది శరీర ధర్మం అది. ఆమె ధర్మం కాదది. ఓకే. అట్లా అని అంటావు. సో, కంటెంట్ కూడా ఇలాగే మీలో చదవడము, అలాగే మీరు దాన్ని చెప్పడం కూడా ఇలాగే జరగాలి. మీరు కావాలని చెప్పడము, కావాలని చదవడం కాకుండా ఒక శరీర ధర్మం ఎలా అయితే జరుగుతుందో అలా చదవడము, చెప్పడం జరగాలన్నమాట దాని గురించి. చెప్పడం, దాన్ని చదవడం ఇలాగ జరగాలి.